హైదరాబాద్ బ్లూ అలర్ట్. జాగ్రత్త పడకపోతే డేంజర్ లో పడే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. దీని కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో పాటు శ్వాస సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్నట్లు వైద్య నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల కాలంలో వాయు కాలుష్యం స్థాయిలు పెరగడంతో పాటు రద్దీ ఉండే ప్రదేశాల్లో నివసించే ప్రజలు న్యూమోనియా బారిన పడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. గాలిలో నాణ్యత ప్రమాణాలు దారుణంగా పడిపోవడంతో పరిస్థితులు దుర్భరంగా మారుతున్నాయి. దీంతో శ్వాస సంబంధిత వ్యాధుల కేసులు హైదరాబాద్ లోనూ అధికంగా నమోదవుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో హైదరాబాద్ కాలుష్యంలో ఢిల్లీని దాటే అవకాశాలున్నాయా? ఇప్పటికిప్పుడు తగ్గించే దిశగా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి లాంటి అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. హైదరాబాద్ నగరంలో గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. దీని కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో పాటు శ్వాస సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్నట్టు వైద్య నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవలి కాలంలో వాయు కాలుష్యం స్థాయిలు పెరగడంతో పాటు రద్దీ ఉండే ప్రదేశాల్లో నివసించే ప్రజలు న్యూమోనియా బారిన పడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. హైదరాబాద్ నగరంలో అనేక కాలుష్యాలకు తోడు ఇప్పుడు గాలిలో సూక్ష్మ ధూళి కణాలు పెరగడానికి ఇష్టరీతిన ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ ను ఇతరత్ర చెత్తను కాల్చడంతో మసి లోహ కణాలు గాలిలోకి చేరుతున్నాయి. ఇలా ఎక్కువగా చెత్తను కాల్చడం వల్ల 2.5 PM స్థాయి ధూళి కణాలు గాల్లో చేరుతున్నాయి. PM 2.5 స్థాయి అతి సూక్ష్మ ధూళి కణాలు 40% మించి ఉండొద్దు, కానీ సనత్ నగర్ లో అత్యధికంగా 66% నమోదైంది. నగరంలో గడిచిన 4 నెలలకు సంబంధించిన డేటాను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిలీజ్ చేసింది. గాలిలో పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 PM ధూళి కణాలు ఎక్కువగా ఉన్నట్టు నివేదికలు పేర్కొంది. గాల్లో PM 2.5 అతి సూక్ష్మ ధూళి కణాలు 40% మించరాదు. PM 10 సూక్ష్మ ధూళి కణాలు 100% మించరాదు. కానీ సిటీలోని చాలా జంక్షన్లలో సాధారణం కంటే ఎక్కువ ధూళి కణాలు నమోదవుతున్నట్టు రిపోర్టులో వెల్లడైంది. హైదరాబాదులో ఉండవలసిన వాటి కంటే కూడా 4 రెట్లు వెహికల్స్ ఎక్కువైపోయాయి. కార్లు కానీ, 2 వీలర్స్ కానీ, ఇటువంటివన్నీ. వీటిల్లో మనకి దీని ద్వారా వచ్చే ఎగ్జాస్ట్ ద్వారా వచ్చే కార్బన్ మోనాక్సైడ్ కానీ, విష పదార్థాలు కానీ, తర్వాత ఎండలు విపరీతంగా పెరిగిపోవడంతో దుమ్ము ధూళి ఇవన్నీ సెటిల్ కాకుండా గాలిలోకి లేచి వాటి వల్ల కానీ మనకి చాలామందికి అలర్జిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా చాలామందికి కోవిడ్ వచ్చినప్పుడు శ్వాసకోశ సంబంధ వ్యాధులు, సైనస్ ప్రాబ్లమ్స్, జలుబు ఇటువంటిది రావటం వల్ల వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోయింది. దానికి తోడు ఈ విధంగా పొల్యూషన్ పెరిగినప్పుడు ఈ పొల్యూషన్ అందరి యొక్క బాధ్యత. పొల్యూషన్ డాక్టర్ దగ్గరకు వస్తే వైద్యం ఒక్కటే చేయగలుగుతాం. గాలి పైకి పోకుండా పీల్చే స్థాయిలోనే కాలుష్యంగా మారుతుందని, దీనికి పెరుగుతున్న వాహనాలు, భవన నిర్మాణం, చెత్త కాల్చడం వంటివి ప్రధాన కారణం అంటున్నారు పర్యావరణ నిపుణులు. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో విపరీతంగా పెరిగిన పొల్యూషన్ అక్కడ నివసించే వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అక్కడి పొల్యూషన్ ని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వాలు తలలు పట్టేసుకుంటున్నాయి. అయితే భారత్ లో ఉన్న నగరాలతో పోలిస్తే సౌత్ ఇండియా హైదరాబాద్ 5వ స్థానంలో ఉంది. నగరంలో ఇదే విధంగా ధూళి కణాలు పెరిగిపోవడం వల్ల సిటీ వాసులు శ్వాస, గుండె సంబంధిత, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడతారని బోర్డు అధికారులు హెచ్చరించారు. ఇప్పటికైనా దీనిని గుర్తించి క్రూడ్ ఆయిల్ ద్వారా నడిచే వాహనాలను కాస్త తగ్గించి అతిగా ప్లాస్టిక్ వాడకుండా ప్రభుత్వ అనుమతి పొందిన సరళమైన రీసైక్లింగ్ చేయడానికి అనువుగా ఉన్న ప్లాస్టిక్ ను వాడాలి. చెత్తను కాల్చకుండా ఉంటే కాస్త తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే మరింత అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక హైదరాబాద్ లో పొల్యూషన్ మరింత పెరిగే అవకాశాలున్నట్టు ఢిల్లీని దాటే పరిస్థితులు కనపడుతున్నాయంటున్నారు పర్యావరణ నిపుణులు. ఇప్పటికిప్పుడు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేస్తున్నారు.